ఒక యూట్యూబర్ కొత్త ఛానల్ పెట్టేసి కొన్ని రోజుల్లోనే మిలియన్లు వ్యూస్ తెచ్చుకున్నాడు. సో అతనిలో ఉంది ఏంటి, మన దాంట్లో లేనిది ఏంటి? కొత్త ఛానల్ పెట్టేసి మిలియన్లు వ్యూస్ తెచ్చుకుంటుండు, మన దాంట్లో లేనిది ఏంటి, అతని దాంట్లో ఉంది ఏంటి? మన కన్ఫ్యూజన్లో అనమాట. సో కొత్త యూట్యూబర్ బిగినర్స్కి ఇదేనండి క్వశ్చన్. యూట్యూబ్ వీడియో ఎలా వైరల్ చేసుకోవాలి? యూట్యూబ్ మనకి ఎప్పుడు వీడియో వైరల్ చేస్తుంది? వ్యూస్ రావాలంటే ఎలాంటి ట్రిక్ వాడాలి? అందరికి వ్యూస్ వస్తున్నాయి, నాకెందుకు వ్యూస్ వస్తలేవు? నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, నాకే ఇలా ఎందుకు అవుతుంది? చాలా మంచి వీడియో 100% చూసేయండి. ఎందుకోసం అంటే యూట్యూబ్ వీడియో ఎలా వైరల్ చేసుకోవాలి చాలా ఆడియన్స్ అయితే క్వశ్చన్ ఉంది. సో ఈ 5 టాపిక్స్ కి క్వశ్చన్స్ కి ఆన్సర్ ఈ వీడియోలో మొత్తానికి వీడియో చూసేయండి అనమాట. సో వీడియో లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. అంతకు ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి, హైప్ చేయండి. హైప్ చేస్తే కూడా విన్నర్ అవుతారు. డైలీ 2 మెంబర్స్కి అయితే విన్నర్ చేస్తున్నాం, అందులో మీరు కూడా విన్నర్ కావచ్చు. సో ఈ రోజు కూడా విన్నర్ ఉన్నారు, ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో చూసేయండి అనమాట. సో మీరు విన్నర్ కావాలంటే కామెంట్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేసేయండి అనమాట. కామెంట్ చేసుకున్న వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నమాట. సో ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తా, చూసేయండి. సో ఈ రోజు విన్నర్ అయితే ఇక్కడ డిస్ప్లే అయ్యారు, చూసేయండి. సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి శ్రీ దొడ్డి అంట. హాయ్ అన్న, సూపర్ అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో వాచ్ చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను. ఈ మేడంకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట. అండ్ సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి వీళ్ళు విన్నర్ గారండి. 40 రూపీస్ సూపర్ చార్జ్ చేసి చూడండి. 40 రూపీస్ సూపర్ చార్జ్ చేసింది కాబట్టి వీళ్ళకైతే ప్రమోషన్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళైతే విన్నర్ కారు కాబట్టి సో వీళ్ళు 40 రూపీస్ సూపర్ చార్జ్ చేసిండు. సో మీలో ఎవరైనా సూపర్ చార్జ్ చేయాలనిపిస్తే సూపర్ చార్జ్ చేయొచ్చు, మీ ఇష్టం అండి. యువర్ చాయిస్. జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, మెంబర్షిప్ తీసుకోవాలంటే మెంబర్షిప్ తీసుకోవచ్చు, అండ్ ఫ్రీలో విన్నర్ కావాలంటే ఫ్రీలో విన్నర్ కావచ్చు. సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి బన్నీ 66 రావు అంట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ థ్యాంక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోకి వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కామెంట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే ప్రమోషన్ అయితే చేస్తున్నా, కమిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. ఈ బ్రోక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే గంట అనమాట. అండ్ ఈ రోజు గ్రాండ్ సక్సెస్ అయిపోయినారు, గ్రాండ్ విన్నర్ అయినారు 1 మెంబర్ అయితే. అండ్ 1 మెంబర్ అయితే సూపర్ థ్యాంక్ చేసింది కాబట్టి 40 రూపీస్ సూపర్ థ్యాంక్ చేసింది కాబట్టి వాళ్ళకు కూడా ప్రమోషన్ అయితే చేస్తున్నా. 1 మెంబర్ అయితే విన్నర్ అయినారు అండ్ 1 మెంబర్ అయితే సూపర్ థ్యాంక్ చేసింది కాబట్టి 2 మెంబర్స్ కి నేను ఈక్వల్ 2 మెంబర్స్ కి నేను కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి, 100% ఫాలో అవ్వండి అనమాట. సో గ్రాండ్ సక్సెస్ అయినారు, గ్రాండ్ విన్నర్ అయినారు అనమాట. సో అందులో మీరు కూడా విన్నర్ కావాలంటే సో లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి, హైప్ చేసుకోండి, వీడియో చివరి వరకు చూడండి అనమాట. ఇంతేనండి, మీరు చేయవలసిన పని వేరేదేం లేదు. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం, సింపుల్ బ్యాక్ అయితే వచ్చేస్తాను. యూట్యూబ్ వీడియో వైరల్ ఎలా చేయాలి? అందరికి ఉన్న క్వశ్చన్ ఇదేనండి. చాలా ఆడియన్స్ కి యూట్యూబ్ వీడియో వైరల్ ఎలా చేయాలి చాలా ఆడియన్స్ క్వశ్చన్ ఉంది. సో మీలో ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు కూడా క్వశ్చన్ ఉందన్నమాట. సో యూట్యూబ్ వీడియో వైరల్ ఎలా చేయాలి చాలా ఆడియన్స్ కదండి. సో మార్నింగ్ లేచి నుండి అండ్ నైట్ పడుకునే వరకు వాళ్ళకి ఇదేనండి, వీడియో ఎలా వైరల్ చేయాలి. షార్ట్ కానీ లాంగ్ కానీ ఎంత వస్తుందండి? 100 లేదా 200 లేదా 500, అంతకు మించి వ్యూస్ వస్తలేవు. దాన్ని వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి చాలా ఆడియన్స్కి అయితే క్వశ్చన్ ఇదే ఉంది. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఉంది. ఇప్పుడు మీకు వీడియోకి వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి అండ్ వైరల్ ఎలా చేసుకోవాలి ఇక్కడ టిప్ అయితే చెప్తాను. చాలా మంచి టిప్ అన్నమాట, 100% యూజ్ అయితే చేసుకోండి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకటి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఎందుకోసం అంటే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే 100% మీ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఒకటి. వీడియో టైమింగ్ పెట్టుకోండి. టైమింగ్ ఎలా పెట్టుకుంటారు? మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 6 o'clock లేదా నైట్ 10 o'clock వరకు టైమింగ్ పెట్టుకోండి. ఏదో ఒక టైమింగ్ మెన్షన్ చేసుకోండి, అప్పుడు మీకు వీడియో వైరల్ అవుతుంది. అదొకటి. వీడియోకి ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోవాలి. ప్రాపర్లీ ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి మీకు తెలియకుంటే చాలా వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, సో మీరు చూసేయండి. అండ్ ప్రాపర్లీ ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి మీకు తెలియకుంటే నా వీడియోస్ అయితే అంటే నా యూట్యూబ్ ఛానల్ అయితే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, చూసేయండి అనమాట. లేకుంటే అండ్ చాట్ జీపీటీని అడిగితే సో అది మొత్తానికి ప్రాపర్లీ ఎస్ఈఓ చేసి ఇస్తుంది. అక్కడ మీరు కాపీ చేసేసుకోండి, మన డిస్క్రిప్షన్ లో యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మీకు టైటిల్ కూడా దొరకకుంటే టైటిల్ కూడా అడగచ్చు చాట్ జీపీటీని, టైటిల్ కూడా మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో టైటిల్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మన వీడియో వైరల్ కావడానికి సో చిన్న టైటిల్ పెట్టుకోండి, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. టైటిల్ చిన్నగా ఎలా పెట్టుకోవాలంటే హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ లేదా హౌ టు ఇంక్రీజ్ వాచ్ టైం లేదా నేను ఈ రోజు వ్లాగ్ షూట్ చేస్తున్నా, మా ఫస్ట్ వ్లాగ్, ఇలాంటి టైటిల్స్ అయితే వాడాలి. చాలా ఇంపార్టెంట్ టైటిల్స్ అన్నమాట. సో ఫస్ట్ ఇది వాడిన తర్వాత మీకు నచ్చిన టైటిల్ మళ్ళీ వాడుకోవాలంట. సో మనకు యూట్యూబ్ లో టైటిల్ ఎంత తీసుకుంటుంది? 100 తీసుకుంటుంది. మనం ఒక 30 వర్డ్స్ తీసుకుంటాం. ఎంత? హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ 30 వర్డ్స్ అయితే అది 30 వర్డ్స్ తీసుకున్న తర్వాత మన ఇష్టం ఉన్నలాగా ఇంగ్లీష్ లో లేదా తెలుగులో లేదా టైపింగ్ చేసుకోవచ్చు, అంటే టైటిల్ పెట్టచ్చు అనమాట. సో అలా పెట్టుకున్న తర్వాత మన వీడియో 100% వైరల్ అవుతుంది. ఇది ఒకటి టిప్ అనమాట. ఇంకొకటి ఏంటంటే గాయస్, ఇక్కడ మన కేటగిరీకి సంబంధించింది ఏదైతే వీడియోస్ మనం అప్లోడ్ చేస్తున్నామో యూట్యూబ్ లో అలాంటి వీడియోస్ సో మనకన్నా పెద్ద క్రియేటర్ ఉంటారు కదా, వాళ్ళకి చూసి మనం యూట్యూబ్ లో సెర్చ్ చేయాలి. ఏదో ఒక పెద్ద క్రియేటర్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు చూజ్ చేసుకోండి. ఆబ్వియస్లీ చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ రిలేటెడ్ వీడియోస్ లాగా మీ వీడియోస్ కూడా ఉండాలి అండ్ వాళ్ళలాగా ఫాలో అవ్వాలన్నమాట.
సో అప్పుడే మనకు వ్యూస్ వస్తాయి. ఎందుకోసం అంటే వాళ్ళకి ఫాలో అయిన తర్వాతనే మనకు వ్యూస్ వస్తాయి. సో ఆబ్వియస్లీ వాళ్ళకి కాపీ చేయొద్దు, వాళ్ళకి కాపీ చేసిస్తే మనకు ఎక్కువ వ్యూస్ రావు. సో వాళ్ళకి ఫాలో అయిన తర్వాత వాళ్ళ వీడియో ఎలా ఉంది చూసేయాలి. చూసిన తర్వాత మన వీడియో డిఫరెంట్ గా తీయాలన్నమాట. అప్పుడు మన వీడియో వైరల్ అవుతుంది అనమాట. సో ఇదేనండి ఫస్ట్ టిప్ అన్నమాట. అండ్ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అనమాట. యూట్యూబ్ మన వీడియోకి ఎప్పుడు వైరల్ చేస్తుంది? అందరికి క్వశ్చన్ ఇదేనండి. యూట్యూబ్ మన వీడియోకి ఎప్పుడు వైరల్ చేస్తుంది? డైలీ వీడియో అప్లోడ్ చేస్తే వైరల్ చేస్తుందా, వీక్లీ వీడియో అప్లోడ్ చేస్తే వైరల్ చేస్తుందా, లేదు మంత్లీ వీడియో అప్లోడ్ చేస్తే వైరల్ చేస్తుందా? అందరికి క్వశ్చన్ ఇదేనండి. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే గాయ్స్, ఇక్కడ డైలీ వీడియో ఒకటి అప్లోడ్ చేయాలి. సో మనకు ఎప్పుడు వైరల్ చేస్తుందంటే, సో ఎగ్జాక్ట్లీ 101 వీడియో అప్లోడ్ చేసిన తర్వాతనే మన వీడియో ఇంప్రెషన్ పంపుతారు. అంటే యూట్యూబ్ వాడు ఇంప్రెషన్ పంపుతారు అనమాట. 101 వీడియోకి ఇంప్రెషన్ పంపిన తర్వాతనే మీకు వైరల్ అవుతాయి అనమాట. అంటే సో మీకు వైరల్ చేస్తుంది అనమాట యూట్యూబ్. సో ఇప్పుడు ఇంప్రెషన్ పంపిన తర్వాత మనకు వ్యూస్ వస్తాయి. అప్పటి వరకు 50, 200 బిలో వ్యూస్ వస్తాయి అనమాట. 100, 70 అండ్ 90 ఇలా వ్యూస్ వస్తాయి అనమాట. సో ఎప్పుడైతే 101 వీడియో అప్లోడ్ చేసిండ్రో అప్పటి నుండి మీ వీడియో బూస్ట్ అండ్ బూమ్ అవుతాయి అనమాట. సో అప్పటి నుండి అయితే మీకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయని నేను చెప్తున్నాను అనమాట. వ్యూస్ రావాలంటే ఎలాంటి ట్రిక్ వాడాలి? చాలా ఆడియన్స్కి అయితే ఇదే క్వశ్చన్ ఉంటుంది. వ్యూస్ రావాలంటే ట్రిక్ ఏమైనా ఉంటుందా? సో ట్రిక్ ఉంటుంది అంటే ట్రిక్ ఉంటుంది, 100% ట్రిక్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, సో మనం యూట్యూబ్ లో సెర్చ్ చేసేటప్పుడు సో ఇట్లా మూలకి ఫస్ట్ ఏముంటుండే, ట్రెండింగ్ ఆప్షన్ ఉంటుండే. ట్రెండింగ్ ఆప్షన్ లో మనం వెళ్ళిన తర్వాత సో ట్రెండింగ్ వీడియోస్ సెలెక్ట్ చేసుకొని మనం యూట్యూబ్ లో వీడియోస్ అంటే అలాంటి వీడియో రిలేటెడ్ వీడియోస్ మనం షూట్ చేస్తూ ఉంటుంటాం అనమాట. సో అప్పుడు మనం అలాంటి వీడియోస్ అయితే తీస్తుంటుంది. సో ఇప్పుడు మనకు అలాంటి లేదన్నమాట, ట్రెండింగ్ ఆప్షన్ అయితే లేదు. బట్ మనం ఏం చేద్దామంటే ట్రిక్ ఏమైనా ఉంటుందంటే 100% ట్రిక్ ఇక్కడ చెప్తాను ఏంటంటే, సో ఇప్పుడు మీరు ఎలాంటి వీడియో షూట్ చేస్తున్నారు అంటే ఎలాంటి వీడియో షూట్ చేస్తున్నారు అంటే అంటే క్రియేట్ చేస్తున్నారు, ఎలాంటి వీడియో క్రియేట్ చేస్తున్నారు. సో అట్లా షూట్ చేస్తున్నారు కాబట్టి సో దాన్ని రిలేటెడ్ బట్టి మీరు ఏం చేస్తారంటే తమ్నేల్ బూమ్ ఉండాలన్నమాట. ఎలా ఉండాలంటే హెచ్డి క్వాలిటీలో ఉండాలి. తమ్నేల్ బడియా ఉండాలన్నమాట. ఎలా అంటే చూడగానే ఆడియన్స్ క్లిక్ చేయాలి, దాన్ని ట్రిక్ అంటారు అనమాట. సో ఇప్పుడు చూడండి, చాలా కష్టపడి వీడియో తీసిండ్రు. కష్టపడి వీడియో తీయగానే ఇప్పుడు చూడండి తమ్నేల్ ఇలా పెట్టేసిండ్రు, బోరింగ్గా ఏదో ఒక మ్యాటర్ రాసేసిండ్రు, పెట్టేసిండ్రు, యూట్యూబ్లో అప్లోడ్ చేసేసి పబ్లిక్ చేసేసిండ్రు. మనకు తెలిసిన వాళ్ళు ఒక 10 మెంబర్స్ చూసేస్తారు. 10 మెంబర్స్ చూసిన తర్వాత మిగతా ఆడియన్స్ చూస్తారా అండి? చూడరు. ఎందుకోసం అంటే తమ్నేల్ బోరింగ్ గా ఉంది. సో ఈ బోరింగ్ ఉంది కాబట్టి దాన్ని స్కిప్ చేసేస్తారు. యూట్యూబ్ వాడు రికమెండ్ పంపుతాడు, ఇంప్రెషన్ అయితే పంపుతాడు. బట్ మనకు సో ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళైతే క్లిక్ చేసి చూడరన్నమాట. ఎప్పుడైతే మన తమ్నేల్ క్లిక్ బెట్ లా ఉంటుందో అండ్ హెచ్డి క్వాలిటీలో ఉంటుందో, క్లిక్ చేసేలాగా ఉంటుందో అప్పుడే మన తమ్నేల్ కి రేటింగ్ వస్తుంది. అప్పుడు మన వీడియో వైరల్ అవుతుంది అన్నమాట. అంటే ట్రిక్ అంటే ఇదేనండి. 100% తమ్నేల్ అయితే క్లిక్ బెట్ లో అయితే సో క్రియేట్ అయితే చేసుకొని అయితే సలహా ఇస్తున్నాను అనమాట. అండ్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే గాయ్స్, ఇక్కడ అందరికీ వ్యూస్ వస్తున్నాయి, నాకే ఎందుకు వ్యూస్ వస్తలేవు? చాలా ఆడియన్స్ కి ఇది కూడా క్వశ్చన్ ఉంటుంది. అందరికీ వ్యూస్ వస్తున్నాయి, నాకనే ఎనికి వాళ్ళకి వ్యూస్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ లో అదే ఇంట్రో చెప్పాను కదా, అందరికి ఎవరైతే కొత్తగా క్రియేటర్ పెట్టారో అంటే ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టారో వాళ్ళకి 1 మిలియన్లో 2 మిలియన్లో అండ్ 1 lakh ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. బట్ నేను 2 years 5 years అయింది నేను ఛానల్ పెట్టి, నాకు వ్యూస్ వస్తలేవు. సో వాడికైతే చాలా వ్యూస్ వస్తున్నాయి, నాకు వ్యూస్ వస్తలేవు, బాధపడుతున్నాం లేదా ఏడ్ చేస్తున్నాం అనమాట. సో అట్లా మనం ఏడవకుండా ఆ పర్సన్ ఎలాంటి వీడియో తీస్తుండు ఆ పర్సన్ కి మనం ఫాలో కావాలన్నమాట. 100% ఫాలో కావాలి. ఎందుకోసం అంటే అతి త్వరలో అంటే అతి తక్కువ సమయంలో ఆ పర్సన్ క్లిక్ అంటే వీడియో వైరల్ అయిపోతుంది, బూమ్ అయిపోతుంది, మిలియన్లో వ్యూస్ వస్తున్నాయి. సో అతనికి వ్యూస్ వస్తున్నాయి, బట్ మనకెందుకు వ్యూస్ వస్తలేవు అండ్ కన్ఫ్యూషన్లో ఉన్నాం అనమాట. సో మనం డల్ కూడా చెప్తున్నామా, ఏదైనా తప్పు చెప్తున్నామా, ఆడియన్స్కి అర్థమవుతలేదా, ఏదో ఒకటి కారణం ఉంటుంది, లేదా మన హ్యాబిట్ నచ్చలేదా. సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. బట్ మనం ఏం చేద్దామంటే ఆ పర్సన్కి ఫాలో కావాలి. ఎలాంటి వీడియో తీస్తుండు డిట్ బై డిట్ అయితే వాళ్ళ వీడియో వాచ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళ వీడియో వాచ్ చేసిన తర్వాత ఆ వీడియోలో కొద్దిగా మ్యాటర్ మనం బుక్లో రైట్ చేసుకోవాలి. సో ఈ పర్సన్ ఇలా చెప్పిండు, ఈ పర్సన్ ఇలా చెప్పిండు, మనకు తెలిసేలాగా మనకు అర్థమయ్యేలాగా మనం ఇట్లా వీడియో చేసేలాగా మనం అర్థమయ్యేలాగా మనం సో రైట్ చేసుకోవాలంట. రైట్ చేసుకున్న తర్వాత డిట్ బై డిట్ ఒక వీడియో 10 minute వీడియో 2 hours 3 hours అవుతుందండి. 100% 3 hours అవుతుంది. సో మనం కన్ఫర్మ్ గా చెప్పినామా లేమా అన్నట్టు మనం చూసుకోవాలి. చూసిన తర్వాతనే ఇది కన్ఫర్మ్ గా చెప్పాము ఓకే, బట్ మనకి వీడియో అండ్ ఎడిటింగ్ లో వెళ్ళిపోతుంది. మనం ఇలా కన్ఫర్మ్ గా చెప్పాలి. అంటే సో మనం ఆ పర్సన్ కన్నా రెట్టింపు అంటే ఎక్స్ట్రా మనం ఆడియన్స్ కు చెప్పేలాగా ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఆ పర్సన్ ఎలాగో చెప్పేసిండు అంటే ఆ పర్సన్ కి ఫాలో అవుతుండ్రు. ఆ ఆడియన్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ పర్సన్ ఆడియన్స్ మనకు ఫాలో కావాలి. అప్పుడే మనం సో ఇప్పుడు చూడండి, యూట్యూబ్ వాడు ఇంప్రెస్ అయితే ఎలాగో పంపుతాడు. సో మన తమ్నేల్ బాగా లేకపోతే చూడరు, అదొకటి. అండ్ మనం చెప్పే స్టైల్ అయితే మార్చాలి అనమాట.
సో అప్పుడే మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అతనికి వ్యూస్ వస్తున్నాయని సో మనకు వ్యూస్ రాకాల్సినవి బాధపడకండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇదేనండి. అండ్ లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ క్వశ్చన్ ఏంటంటే గాయ్స్, నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తున్నా నాకే ఇలా ఎందుకు అవుతుంది? ఇందాక చెప్పాను కదా అదే క్వశ్చన్ కి ఆన్సర్ అనమాట. డైలీ వీడియో అప్లోడ్ చేస్తున్నా నాకే ఇలా ఎందుకు అవుతుంది? సో ఆ పర్సన్ వీక్లీ ఒక వీడియో అప్లోడ్ చేస్తుండు, నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తున్నా, ఆ పర్సన్ కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, నాకెందుకు తక్కువ వ్యూస్ వస్తున్నాయి? ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా ఉన్నాయి. అంటే అందరికీ క్వశ్చన్ అయితే ఇలా ఉందన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే సో ఆ పర్సన్ మ్యాజిక్ పెట్టిండా ఏం పెట్టిండా మనం చూసుకోవాలి. లేదు మనం డైలీ ఎలా వీడియో అప్లోడ్ చేస్తున్నామంటే సో మనం వీడియో ఎడిటింగ్ బాగాలేదు అది అనిపిస్తుంది, అదొకటి చూసుకోవాలి. సో మనం రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం, ఎడిటింగ్ ఎలా అయితే అలా చేసేస్తున్నాము, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. అండ్ టైమింగ్ చూసుకుంటలేం ఒకటి, అండ్ థంబ్నెయిల్ మంచిగా పెడతలేం అదొకటి, అండ్ టైటిల్ కూడా మంచిగా పెడతలేం మూడవది అనమాట. సో అట్లయితే చాలా ఉన్నాయి. సో మనం అయితే ప్రాపర్లీ ఎస్ఓ చేసుకోవాలి. సో ఆ పర్సన్ ఎలా వీడియో అప్లోడ్ చేస్తుండు, టైమింగ్ ఎప్పుడు పెడుతుండు, అండ్ టైటిల్ ఎలా పెడుతుండు, థంబ్నెయిల్ ఎలా పెడుతుండు, ప్రాపర్లీ ఎస్ఓ ఎలా చేసుకుంటూ మనం చూసుకోవాలి. అండ్ స్టైల్ ఎలా మాట్లాడుతుండు అది కూడా చూసుకోవాలి. అప్పుడే మనం దానికన్నా రెడ్డింపు అండ్ చాలా ఎక్స్ట్రా రెడ్డింపు అంటే ఇప్పుడు చూడండి అతనికన్నా చాలా మంచిగా మాట్లాడే ప్రయత్నం అయితే చేయాలన్నమాట. సో ఇదేనండి ఈ రోజు వీడియో. ఈ 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే చెప్పాను నేనైతే అంటున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. 100% వీడియోకి వ్యూస్ రావాలంటే సో ఈ టిప్స్ అయితే 100% ఫాలో అవ్వండి, 100% రిజల్ట్ ఉంటుంది. అండ్ రెగ్యులర్లీ వీడియో అప్లోడ్ అయితే చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, తప్పకుండా మీకు అయితే వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయని చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.